సంచలనంగా మారాయి. ప్రైవేటు కాలేజీల్లో తరచూ విద్యార్థులు బలవన్ మరణాలకు పాల్పడుతుండటం కలకలం రేపుతుంది. ఈ నెల 22న కృష్ణా జిల్లాలోని గోసాలైట్స్ కళాశాలకు చెందిన పెనమలూరు క్యాంపస్లో గోడ దూకి బయటకొచ్చి రైల్వే స్టేషన్లో బలవన్ మరణానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అధ్యాపకుల ఒత్తిడి తట్టుకోలేకే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. అసలు విద్యార్థి కాలేజీ నుంచి బయటకు ఎలా వచ్చాడు? రైల్వే స్టేషన్లో బలవన్ మరణానికి పాల్పడ్డ ఘటనపై రైల్వే జీఆర్పీ ఇన్స్పెక్టర్ జేవి రమణతో మా ప్రతినిధి సర్దార్ ఫేస్ టు ఫేస్. కాలేజీల ఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థులు తనువైతే చాలిస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రులకైతే తీవ్ర శోకాన్ని అయితే కలిగిస్తున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన గోసా లైట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గణేష్ నాయక్ అనే విద్యార్థి క్యాంపస్ గోడ దూకి విజయవాడ చేరుకొని రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉత్కంఠ రేపింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడటానికి జీఆర్పీ ఇన్స్పెక్టర్ జేవి రమణ మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ కేసు పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, ఏదైతే విద్యార్థి ఆత్మహత్య జరిగిందో దాని మీద పూర్తి వివరాలు చెప్పండి. ఈ నెల 22వ తారీఖు 11:30 గంటలకు గోదావరి ఎక్స్ప్రెస్కి సంబంధించి నార్త్ ఎండ్లో, విజయవాడ రైల్వే స్టేషన్ నార్త్ ఎండ్లో ఒక సూసైడ్ జరిగిందని చెప్పేసి మాకు ఎస్ఎస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాగా మా స్టాఫ్ అందరూ కూడా అక్కడికి రష్ అవ్వటం జరిగింది. నేను కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ అతని దగ్గర చూస్తే అతని దగ్గర మాకు దొరికినవి ఏంటంటే గోసలైట్ మెడికల్ అకాడమీకి సంబంధించిన నీట్కి సంబంధించిన ఒక అప్లికేషను ప్లస్ కొన్ని ఫోన్ నెంబర్స్ దొరికినవి. సో దొరికితే ఆ నెంబర్లు తీసుకుని వాళ్ళ పేరెంట్స్ నెంబర్లో అనుకుని వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఇమీడియట్గా. వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఎక్కడ ఏంటి, ఏ కాలేజీలో చదువుతున్నారు ఏంటి. అతను పెనమలూరులో ఉన్న గోసలైట్ మెడికల్ అకాడమీలో ఇతను సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నారని చెప్పేసి చెప్పారు. సో దీని మీద మేము వాళ్ళ దగ్గర మా ఎస్ఎస్ పంపించిన రిపోర్ట్ మీద 194 BNS ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఈ బ్లడ్ రిలేటివ్స్ అండ్ పేరెంట్స్ అండ్ ఐ విట్నెస్ చెప్పిన వీళ్ళ స్టేట్మెంట్స్ ప్రకారం మేము కేసు కట్టి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టాం. ఏదైతే సూసైడ్ జరిగిన ఎంతసేపటికి కాలేజీ యాజమాన్యం మృతదేహం వద్దకు చేరుకుంది? సో మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, అతని దగ్గర మాకు లభించిన ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్కి సంబంధించినవి. వాళ్ళ పేరెంట్స్కి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా వాళ్ళు కాలేజీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. కాలేజీ నుంచి ఒక సూపర్వైజర్ ఎవరో మాకు ఎర్లీ మార్నింగ్ 4కి ఎప్పుడో వచ్చారు, మమ్మల్ని కలిశారు. ఏం జరిగింది ఏంటి అని చెప్తే మేము అతన్ని అడగటం జరిగింది. నైట్ 10 వరకు స్టడీ అవర్స్లో ఉండి 10 నుంచి అక్కడి నుంచి కనిపించలేదని చెప్పేసి మాకు వాళ్ళు చెప్పిన విషయం. సో మేము మాకు ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మేము స్టేట్మెంట్స్ అన్నీ రికార్డ్ చేసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఈ సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్లో కాలేజీ పేరు నమోదు చేశారా లేదా? కంపల్సరీ అది గోసలైట్ మెడికల్ అకాడమీలో చదువుతున్నారని చెప్పేసి మెన్షన్ చేస్తాం కదా. కంపల్సరీ అతను స్టూడెంట్ ఎక్కడ చదువుతున్నారు ఏంటి అనేది కంపల్సరీ మెన్షన్ చేస్తాం. ఈ సంఘటనకు సంబంధించి మానవీయత దృక్పథంతో కాలేజీ తప్పు ఉందంటారా లేదంటారా? అది మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. కాలేజీ యాజమాన్యం తప్పు ఉందా లేదా అనేది మాకు అట్ ద టైమ్ ఆఫ్ ఇంక్వెస్ట్ మాకు ఎవరో కూడా ఏమీ చెప్పలేదు. ఐ విట్నెస్లు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే కాలేజీ యాజమాన్యం కానీ కొలీగ్స్ కానీ ఎవరో కూడా మాకు అలా ఈ కాలేజీ యాజమాన్యం సంబంధించిన ఏమైనా ఉన్నాయా, ఏమన్నా వాళ్ళకి సంబంధించిన ఏమీ కూడా మాకు అసలు చెప్పలేదు. సో మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మాకు ఏమన్నా కల్ప్రిట్స్ ఏమన్నా జరిగింది లేకపోతే వేరే ఏమన్నా యాంగిల్ ఏదైనా ఉంది అనుకుంటే కంపల్సరీ మేము ఆన్ పాయింట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి మేము ట్రాన్స్ఫర్ చేస్తాం ఫైల్. యాక్చువల్గా ఇలా క్షణికావేశంలో విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు కదా, మీరు ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటి వాళ్ళకి? ఇది చాలా తప్పండి. ఇది విద్యార్థులందరూ కూడా ఇప్పుడు రాబోయే కాలంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. స్టూడెంట్స్ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున చెప్పేది ఒకటే, ఎవరు కూడా క్షణికావేశంలో చదువు వల్ల ఒత్తిడి వల్ల మీరు మీ ప్రాణాలు తీసుకోవద్దు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచిన తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుని మిమ్మల్ని పెంచుతారు. సో దయచేసి మీరు తీసుకునే మీ నిర్ణయానికి ముందు ఒక్కసారి మీ పేరెంట్స్ని, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎలా పెంచారు,
ఎన్నో సంఘటనలు మీకు ఎదురై ఉంటాయి. ఆ సంఘటనలన్నీ గుర్తు చేసుకుని మీరు చావు ఒకటే పరిష్కారం కాదు. చదవని వాళ్ళు, చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువు అనేది పార్ట్ ఆఫ్ లైఫ్, కానీ లైఫే ఇది కాదు, చదువు కాదు. సో దయచేసి ఎవరో కూడా క్షణికావేశంలో మీరు ఆత్మహత్య చేసుకుని మీ తల్లిదండ్రులకి క్షోభ మిగల్చొద్దు. ఇట్స్ పోలీస్ తరఫున మా రిక్వెస్ట్ ఇది. దయచేసి అందరూ కూడా ఒకసారి మీరు మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. సో మొత్తం మీద ఇది విద్యార్థులు ఎవరో కూడా క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రుల గర్భశోకాన్ని ఇవ్వద్దని చెప్పి ఇన్స్పెక్టర్ జేవి రమణ అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కానీ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నటువంటి ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థల మీద అధికారులు ఉక్కుపాదం మోపి పూర్తి చర్యలు తీసుకునేంత వరకు సివిఆర్ తన గొంతు ఆగదని తెలియజేసుకుంటూ కెమెరా పర్సన్ మహేష్తో సర్దార్, సివిఆర్ న్యూస్, విజయవాడ.